నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే కొన్ని వాహనదారులు ఇప్పటికీ నగదు ద్వారా టోల్ చెల్లించడంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏప్రిల్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ యూపీఐ మాత్రమే టోల్ చెల్లింపులకు అనుమతి ఉంటుంది. అవును, ఏప్రిల్ 1 నుండి దేశంలోని అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధింపబడతాయి. ఇకపై వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే టోల్ చెల్లింపులు చేయవలసి ఉంటుంది. నగదు ద్వారా చెల్లింపులకు ఎలాంటి అనుమతి ఉండవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే టోల్ బార్డర్ల వద్ద వేగవంతమైన ట్రాఫిక్ ప్రవాహం, ప్రయాణ సౌలభ్యం, సమయం ఆదా మరియు సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. అలాగే నగదు లావాదేవీల తగ్గింపు వల్ల టోల్ పరిపాలన మరింత పారదర్శకంగా మారుతుందని రోడ్డు వర్గాలు భావిస్తున్నాయి. వాహనదారులు తమ ఫాస్ట్ ట్యాగ్ వివరాలను అప్డేట్ చేసుకోవడం, యూపీఐ అనుసంధానం సక్రమంగా ఉన్నదో లేదో పరీక్షించడం ఈ మార్పు ముందు కీలకం. కేంద్రం ఈ కొత్త విధానం గురించి పౌరులను ముందస్తుగా అవగాహన చేయడం ద్వారా ఏప్రిల్ నుండి అన్ని రకాల సమస్యలు రాకుండా చూసుకుంటుంది.